బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకి సిద్ధమైంది. డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్లో తలపడనుంది. పింక్ బాల్తో జరగనున్న ఈ డే అండ్ నైట్ టెస్ట్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 స్టార్ట్ అవుతుంది. అయితే ఈ టెస్ట్లో టీమిండియా తుది జట్టులో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వ్యక్తిగత కారణాలతో గాయంతో దూరమైన రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి భారత జట్టుకి అందుబాటులోకి రావడంతో విన్నింగ్ కాంబినేషన్ తప్పక మార్చాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఈ ఇద్దరు ఇప్పటికే పింక్ బాల్ వార్మప్ మ్యాచ్ లో బరిలోకి దిగారు. గిల్ అర్ధశతకం సాధించి మంచి లయలోనే కనిపించాడు. రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తూ 3 పరుగులకే వెనుదిరిగినప్పటికీ సారథిగా ప్రధాన బ్యాటర్గా జట్టుకి అతను అత్యంత కీలకం. అయితే గులాబీ బంతి టెస్ట్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గానే బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ స్థానాన్ని కోల్పోబోతున్నాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ తొలి టెస్ట్ లో భారత ఇన్నింగ్స్ ఆరంభించిన విషయం తెలిసిందే. జైస్వాల్ తో కలిసి ఆస్ట్రేలియాలో రికార్డ్ ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ హిట్ మ్యాన్ రాకతో 6వ స్థానంలో బ్యాటింగ్ చేయబోతున్నాడు. మరోవైపు రోహిత్ గిల్ రాకతో ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ తుది జట్టులో చోటు కోల్పోబోతున్నారు. ఇక వాషింగ్టన్ సుందర్ తన స్థానాన్ని నిలబెట్టుకోబోతున్నాడు. అలాగే బూమ్రా, సిరాజ్ తో పాటు హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు మోయబోతున్నారు.